హలో, గుటెన్ టాగ్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో దేని గురించి అంటే గ్రీటింగ్స్. ఈ గ్రీటింగ్స్ ఎలా చెప్పాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇవి చాలా బేసిక్స్ అన్నమాట. మనం రోజు డేలో యూజ్ చేసే సెంటెన్సెస్, వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, గ్రీటింగ్స్ అంటే జర్మన్లో ఏమంటారు? బెగ్రూసెన్ అని అంటారు. ఓకే, బెగ్రూసెన్ అని అంటారు. బెగ్రూసెన్ అని అంటారు. ఓకే, అలాగే హలో మనము జనరల్గా హలో అని అంటాం, కానీ వాళ్ళు హలో అని అంటారు. ఇక్కడ ఇది ఇంగ్లీష్లో హలో ఈ ఉంది, హలో అని అంటాం. ఇక్కడ ఏ ఉంది అంటే హలో. మనం జర్మన్లో ఏని ఆగా పలుకుతాం కదా, అలా హలో. ఈ హలో ఎప్పుడు వాడాలో మనకు తెలిసిందే. సో నెక్స్ట్ గూటెన్ టాగ్ అంటే గుడ్ డే. ఇది మనము రోజులో ఎప్పుడైనా వాడవచ్చు. జనరల్గా ఎప్పుడైనా ఎవరైనా ఎదురైనప్పుడు కానీ, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ మనం ఇంగ్లీష్లో ఎలా అంటాం? హలో, హ్యావ్ ఎ నైస్ డే అని అంటాం కదా. వీళ్ళు హ్యావ్ ఎ నైస్ డే అనేదాన్ని గూటెన్ టాగ్ అని అంటారనమాట. గూటెన్ టాగ్ అంటే గుడ్ డే అని. ఈ గూటెన్ టాగ్ అనేది రోజులో మనం ఎప్పుడైనా యూస్ చేయవచ్చు. ఓకే, సో గూటెన్ మార్గన్ అంటే గుడ్ మార్నింగ్. గూటెన్ మార్గన్ మార్గన్ అని అంటారు. ఓకే, అంటే గుడ్ మార్నింగ్. గూటెన్ ఆబెన్ అంటే గుడ్ ఈవినింగ్. ఈ గూటెన్ ఆబెన్ ఇది ఈవినింగ్స్లో వాడతాము. ఈవినింగ్స్ కానీ లేట్ ఈవినింగ్స్లో వాడతామన్నమాట. సో ఆ లేట్ ఈవినింగ్స్ ఎప్పుడు ఏంటి అనేది మన యూట్యూబ్లో నెక్స్ట్ వచ్చే టైం వీడియోలో చెప్తాము. అండ్ గూటే నాక్ట్ అంటే గుడ్ నైట్. గూటే నాక్ట్ అంటే గుడ్ నైట్. నెక్స్ట్ చూస్ అంటే ఇన్ఫార్మల్గా మన ఫ్రెండ్స్కి కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ చూస్ అని చెప్తాం, అంటే బాయ్ అని. చూస్ అంటే బాయ్. అలాగే కొంతమంది ఎలా అంటారు అంటే చూసీ అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇది చావ్ అంటే ఇది కూడా సేమ్ బాయ్. ఈ చావ్ అనేది ఇటాలియన్ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఇది యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా వాడతారు. ఓకే, చావ్, బిస్ బాల్డ్ అవన్నీ కింద ఉన్నాయి. కింద నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. చావ్ అనేది యూరోపియన్ వర్డ్స్. చావ్ అంటే బాయ్. అలాగే ఆఫ్ వీడర్జేన్, ఇది కూడా మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, కాల్స్లో మాట్లాడేటప్పుడు, లేకపోతే మన ఆపోజిట్లో ఉన్నప్పుడు ఓకే బాయ్, ఆఫ్ వీడర్జేన్ అని అంటారు అనమాట. ఓకే, దాన్ బిస్ బాల్ చూస్, ఆఫ్ వీడర్జేన్ అలా అంటారు. ఆఫ్ వీడర్జేన్ అంటే వీడర్ అంటే అగైన్. సేహన్ అంటే చూడడం, చూస్తూ బాయ్ చెప్పడం. సరే మళ్ళీ కలుద్దాం, ఓకే సీ యూ అగైన్, ఆఫ్ వీడర్జేన్, బాయ్ అలా. ఇది ఆఫ్ వీడర్ హార్న్ అంటే ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కాల్స్లో మాట్లాడేటప్పుడు ఆఫ్ వీడర్ హార్న్ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం మనిషిని చూడట్లేదు, జస్ట్ మనం మాట్లాడుతున్నాం. సో ఆఫ్ వీడర్ హార్న్ అని యూజ్ చేస్తాం. బిస్ బాల్డ్ అంటే సీ యూ సూన్ అన్నట్టు. బిస్ బాల్డ్ అంటే సీ యూ సూన్. ఇది అమాంగ్ ఫ్రెండ్స్ అలా యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే. బిస్ స్పేటర్ అంటే సీ యూ లేటర్.
బిస్పే లేటర్ అంటే స్పేటర్, లేటర్ స్పేటర్. ఓకే, బిస్పేటర్ అంటే సీ యూ లేటర్. ఇది అమాంగ్ ఫ్రెండ్స్ అలా యూస్ చేస్తారు, ఇది కూడా సేమ్. అండ్ బిస్ దాన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు బిస్పేటర్. అలా ఎలా చెప్తారు? ఓకే, బిస్ దాన్ చూస్ బిస్పేటర్ బిస్మార్గన్ అని అంటారు, బిస్మార్గన్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు? ఓకే రేపు మార్నింగ్ కలుద్దాము అంటే బిస్మార్గన్ అని అంటారు. ఓకే, అండ్ గ్రూజ్ గాట్, గ్రూజ్ గాట్ అంటే హలో. సో ఇది గ్రూజ్ గాట్ ఎక్కడ యూస్ చేస్తారు అంటే జనరల్గా ఆస్ట్రియా కంట్రీలో యూస్ చేస్తారు. ఇది కూడా జర్మన్ స్పీకింగ్ కంట్రీ అన్నమాట. సో అక్కడ గ్రూజ్ గాడ్ అని యూజ్ చేస్తారు. అండ్ బవేరియా, ఇది ఈ బవేరియా అనే స్టేట్ కూడా, బవేరియా అనే స్టేట్లో కూడా దిల్ స్పీక్ ఎ లాట్ జర్మన్. అలాగే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ జర్మనీ. ఓకే, అండ్ గ్రూజ్ జీ అండ్ గ్రూజ్ డిష్ అంటే కూడా హలో, బట్ ఇట్ ఈస్ క్యాజువల్. అండ్ ఎప్పుడన్నా ఒక వ్యక్తి, ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఒకరిని కలిసారనుకోండి, ఓకే గ్రూజీ గ్రూజ్ గాట్ అన్నట్టు అంటారు, గ్రూజీ గ్రూజ్ గాట్ అలా, గ్రూజీ. ఓకే, అండ్ లాస్ట్ సర్వీస్. సర్వీస్ అనేది హలో అండ్ బాయ్. హలో అండ్ బాయ్ అనేది ఎక్కడ యూస్ చేస్తారంటే స్విట్జర్లాండ్ అండ్ అదర్ సదర్న్ జర్మనీలో యూస్ చేస్తారు. ఓకే, ఇది డ్యూరింగ్ ద డే మొత్తంలో ఎప్పుడైనా సర్వీస్ సర్వీస్ అని అంటారనమాట. సో ఇది గ్రీటింగ్స్ గురించి. ఇంకొన్ని గ్రీటింగ్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. ఓకేనా?